ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనం చదువుకుందాం కదా. ఇజ్రాయేలీలు వాళ్ళు గుడారాల ముందు కూర్చొని ఏడుస్తారు. మేము అంతకుముందు మాంసం తిన్నాము, చేపలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, కీరాకాయలు తిన్నాము, తర్వాత వెల్లుల్లి తిన్నాము. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటారు. అక్కడ మేము ఇవన్నీ తిన్నాము, ఇక్కడైతే మాకు మన్నాహారం తప్పితే ఏమీ లేదు, మాకు మాంసం లేదని వాళ్ళు మోషేని చూసినప్పుడల్లా వాళ్ళు గుడారాల ముందు కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ విషయము మోషే గారు దేవుని దృష్టికి తీసుకెళ్తారు. తర్వాత ఈరోజు మనము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసం తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటే కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. దేవుడు ఏం చెప్తున్నా అంటే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే వాళ్ళందరినీ పరిశుద్ధపరచు, రేపు వాళ్ళకి నేను మాంసం పెడతాను. మీరందరూ ఏడ్చారు కదా, మాకు ఎవరు పెడతారు, మాకు ఐగుప్తులోనే బాగుంది, మేము అక్కడ అన్నీ తిన్నాము, ఇక్కడ ఏం లేదని ఏడ్చారు కదా, వాళ్ళకి నేను మాంసం ఇస్తాను. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. దేవుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి. మరి అక్కడ వెట్టి చాకరి చేయలేక వాళ్ళంతా కష్టపడలేక చేస్తే ఇక్కడికి వచ్చేసి మాకు మాంసం తక్కువైంది వాళ్ళు ఏడుస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇస్తాను మాంసం, మీరు ఏడుస్తున్నారు కదా, మీకు కావాల్సిన మాంసం ఇస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, మీకు 20 దినములు కాదు, 10 దినములు కాదు, మీకు 1 నెల దినములకు ప్రతిరోజు మీకు అసహ్యం వేసేటట్టు నేను ఇస్తాను. అంత కోపం. దేవుడు ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, నేను రోషం గల దేవుణ్ణి అని. మరి దేవుడికి అంత రోషం వచ్చిందనమాట. ఎట్లా అంట, అది మీ నాసిక రంధ్రంలోంచి మీకు అసహ్యం పుట్టినట్లు దాన్ని తిందురు. ఇంకా తినేది ముక్కులోంచి కూడా బయటకు వచ్చి అంత అసహ్యం వేసిపోదండి. 30 రోజులు, వరుసగా 2 రోజులు తింటేనే అసహ్యం వేస్తుందండి దాని గురించి కదా. అదే 3 పూట్లు అదే తినాలంటే మరి అలాంటిది 30 రోజులు దేవుడు ఏమంటున్నా అంటే, మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు, ఏలేనుగా మీరు మీ మధ్య ఉన్న యెహోవా నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమనుకోండి. అప్పుడు మోషే అంటున్నారు, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. వాళ్ళందరూ ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారంటే 6. ఈ మాటలన్నీ యెహోవా తండ్రి మోషే గారితో చెప్పారంట, నేను వాళ్ళకి ఇస్తానని. అప్పుడు మోషే ఏమన్నా అంటే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. మొత్తం ఎంతమంది అంటే 6 లక్షల మంది అంట. వారు నెల దినములు తినటకు వారికి మాంసం ఇచ్చిందని చెప్పితివి, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలనా? మోషే అడుగుతున్నాడు తండ్రితో, దేవా మరి వాళ్ళకి ఇస్తానని మాట ఇస్తున్నావు కదా నువ్వు, మరి వాళ్ళ కోసము 6 లక్షల మంది వాళ్ళు తృప్తిగా తినాలంటే నేను ఎన్ని గొర్రెలు చంపాలి వాళ్ళ కోసము? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చోవాలనా? మరి ఇప్పుడు వాళ్ళందరి కోసం నేను చేపలు పట్టాలా, తీసుకొచ్చి రెడీ చేసి పెట్టాలా అని అడుగుతున్నాడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, యెహోవా బాహుబలం తక్కువైందా, నా మాటని ఎడలు నెరవేరునో లేదో ఇప్పుడు చూచదు. అంటే దేవుడు చేతగానోడు అనుకుంటున్నావా? నాకు తెలీదా? మాట ఇచ్చేటప్పుడు నాకు తెలీదా? నేను అన్ని సమకూరుస్తాను తెలీదా? మరి ఇజ్రాయెల్ని అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి రప్పించి ఎన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఇది చేయలేడని అనుకున్నావా అని అంటున్నాడు. తర్వాత 31వ వచనం చూస్తే, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసి, దేవుడు నేనేం చేస్తున్నాను చూడు అని చెప్పేసి ఒక గాలి, సముద్రం నుంచి ఒక గాలి వెళ్తే పూరేళ్ళు పక్షులంట. ఎంత దూరం అంటే ఈ ప్రక్కన ఆ ప్రక్కన 4 వైపుల నుంచి ఎటు పక్క నడిచిపోయినా కూడా ఒక దినము ఎంత దూరం ప్రయాణం చేస్తారో వాళ్ళు అంతవరకు పూరేళ్ళు పడ్డాయంట. అవి కూడా ఎంత అంటే 2-3 మూరలు ఎత్తు, అంటే మొత్తం నిండిపోయిందంట పూరేళ్లతో. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొంచుండిరి. ఇక వాళ్ళ దొరికింది మాకు మాంసం అని చెప్పి ఇంక వాటినన్నిటిని ఏరుకుంటున్నారంట. 33వ వచనం చూస్తే, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మరి శుభ్రంగా తింటున్నారు వాళ్ళు, అది నమలక మునిపే యెహోవా చెప్పారు కదా రోషం గల దేవుడని. మరి వాళ్ళు ఏడ్చిన దానికి దేవుడు కోపం వచ్చి, దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయినందుకు దేవునికి కోపం వచ్చి తెగులు
రప్పించినప్పుడు వాళ్ళు చాలామంది దాని చేత బాధించబడ్డారంట. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలంకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిను. మరి ఎవరైతే ఎక్కువగా ఏడ్చి మాకు మాంసం కావాలి, మాంసాపేక్ష ఉండి దేవునికి విరోధంగా ఉన్నారో వాళ్ళందరూ ఆ కోపం వల్ల రగులుకొని తెగులు వల్ల వాళ్ళు చనిపోయారంట. ఇక్కడ కిబ్రోతు హత్తావా ఆ స్థలానికి చనిపోయినప్పుడు వాళ్ళు అక్కడ పాతి పెట్టినప్పుడు ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టారంట. కిబ్రోతు హత్తావా అంటే దురాశ. ఆ జనులు ఏ రోజైతే దురాశతో ఉండి మాకు మాంసం కావాలని దేవుణ్ణి సణుక్కున్నారో దేవుని ఎదుట దేవుడికి కోపం వచ్చేసి ఆ తెగులుతో వాళ్ళందరినీ బాధించినప్పుడు చాలామంది అక్కడ చనిపోయారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.